ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 మరియు బీఎస్ఈ సెన్సెక్స్ వరుసగా రెండవ వారం పతనాన్ని కొనసాగించాయి. హెచ్సిఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ మరియు ఇన్ఫోసిస్ లిమిటెడ్ ఈ వారంలో అత్యధికంగా నష్టపోయినవిగా నిలిచాయి. మూడవ త్రైమాసిక ఆదాయాలతో కూడిన వారంలో నిఫ్టీ ఐటీ దాదాపు 6% క్షీణించడంతో ఐటీ అత్యంత చెత్త పనితీరు కనబరిచింది. వారం అంతా హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఎన్టీపీసీ లిమిటెడ్, అదానీ పోర్ట్స్ మరియు స్పెషల్ ఎకనామిక్ జోన్ అత్యధికంగా లాభపడ్డాయి. హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ మరియు హిందూస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ చెత్త ప్రదర్శన కనబరిచాయి. శుక్రవారం ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 మరియు బీఎస్ఈ సెన్సెక్స్ 3 రోజుల లాభాలను నమోదు చేసి టెక్ మహీంద్రా లిమిటెడ్ మరియు విప్రో లిమిటెడ్ మూడవ త్రైమాసిక ఫలితాల కంటే ముందు దిగువన ముగిశాయి. నిఫ్టీ 50 108.60 పాయింట్లు లేదా 0.47% తగ్గి 23,203.20 వద్ద ముగిసింది మరియు సెన్సెక్స్ 423.49 పాయింట్లు లేదా 0.55% తగ్గి 76,619.33 వద్ద ముగిసింది. సెషన్ సమయంలో నిఫ్టీ 50 0.91% లేదా 211.45 పాయింట్లు పడిపోయి 23,100.35 వద్ద నిలిచింది. సెన్సెక్స్ 1.01% లేదా 779.53 పాయింట్లు తగ్గి 76,263.29 వద్ద నిలిచింది. శుక్రవారం నాడు నిఫ్టీ 50 ఇండెక్స్లో బీపీసీఎల్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, కోల్ ఇండియా లిమిటెడ్, హిందాల్కో లిమిటెడ్, నెస్లే లిమిటెడ్ అత్యధికంగా లాభపడ్డాయి. శుక్రవారం నాడు నిఫ్టీ 50 ఇండెక్స్లో ఇన్ఫోసిస్ లిమిటెడ్, యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్, కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, విప్రో లిమిటెడ్ అత్యధికంగా లాభపడ్డాయి. శుక్రవారం 12 రంగాలలో 7 లాభాలతో ముగిశాయి. ఎన్ఎస్ఈ చమురు మరియు గ్యాస్ అత్యధికంగా పెరిగాయి. విస్తృత మార్కెట్లు బెంచ్మార్క్ సూచికలను అధిగమించాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.04% మరియు 0.01% అధికంగా ముగిశాయి. 15 రంగాలు పుంజుకున్నాయి మరియు 21 రంగాల్లో 6 క్షీణించాయి. బీఎస్ఈ ఎనర్జీలు అత్యధికంగా పెరిగాయి. బీఎస్ఈ ఫోకస్డ్ ఐటీ అత్యధికంగా క్షీణించింది. వారంవారీగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 0.97% పడిపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 0.98% పడిపోయింది. ఈ వారం 8 రంగాలు క్షీణించాయి మరియు 12 రంగాలలో 4 లాభాలతో ముగిశాయి. ఎన్ఎస్ఈ పిఎస్యు బ్యాంక్ అత్యధికంగా పెరిగింది మరియు ఎన్ఎస్ఈ ఇతర రంగాల సూచికలు పేలవంగా పనిచేశాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 మరియు బీఎస్ఈ సెన్సెక్స్ వరుసగా రెండవ వారం పతనాన్ని కొనసాగించాయి. హెచ్సిఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ మరియు ఇన్ఫోసిస్ లిమిటెడ్ ఈ వారంలో అత్యధికంగా నష్టపోయినవిగా నిలిచాయి. మూడవ త్రైమాసిక ఆదాయాలతో కూడిన వారంలో నిఫ్టీ ఐటీ దాదాపు 6% క్షీణించడంతో ఐటీ అత్యంత చెత్త పనితీరు కనబరిచింది. వారం అంతా హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఎన్టీపీసీ లిమిటెడ్, అదానీ పోర్ట్స్ మరియు స్పెషల్ ఎకనామిక్ జోన్ అత్యధికంగా లాభపడ్డాయి. హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ మరియు హిందూస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ చెత్త ప్రదర్శన కనబరిచాయి. శుక్రవారం ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 మరియు బీఎస్ఈ సెన్సెక్స్ 3 రోజుల లాభాలను నమోదు చేసి టెక్ మహీంద్రా లిమిటెడ్ మరియు విప్రో లిమిటెడ్ మూడవ త్రైమాసిక ఫలితాల కంటే ముందు దిగువన ముగిశాయి. నిఫ్టీ 50 108.60 పాయింట్లు లేదా 0.47% తగ్గి 23,203.20 వద్ద ముగిసింది మరియు సెన్సెక్స్ 423.49 పాయింట్లు లేదా 0.55% తగ్గి 76,619.33 వద్ద ముగిసింది. సెషన్ సమయంలో నిఫ్టీ 50 0.91% లేదా 211.45 పాయింట్లు పడిపోయి 23,100.35 వద్ద నిలిచింది. సెన్సెక్స్ 1.01% లేదా 700